యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లకు భారీ ఊరట లభించింది. ఇరాన్పై దాడులను 2 వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కుప్పకూలాయి. క్రూడ్ ఆయిల్ ధరల్లో భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 11% మేర తగ్గింది. నిన్నటి వరకు $117గా ఉన్న బ్యారెల్ ధర ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా $94కు చేరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. 2 వారాల పాటు యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, గుడ్ మార్నింగ్. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ అంటే ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తోంది ఈ సందర్భం కోసం. ఇట్లాంటి నేపథ్యంలో 40 రోజుల తర్వాత యుద్ధం మాత్రం నిలిచిపోయింది. దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్తున్నారంటే, పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ చీఫ్ విజ్ఞప్తి చేసిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ట్రంప్ చెప్తుంటే, లేదు ఇరాన్ మాకు నేరుగా యుఎస్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి మేము ఈ ఒప్పందానికి ఒప్పుకుంటున్నా, దీంట్లో పాకిస్తాన్ పాత్ర ఏం లేదని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. సో మొత్తానికి 40 రోజుల ఘర్షణ తర్వాత అమెరికా ఇరాన్లు ఎట్టకేలకు 2 వారాలకు సంబంధించినటువంటి ఒక స్వల్ప విరమణ మాత్రం అంగీకరించడం జరిగింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సైన్య అధ్యక్షుడు చేసినటువంటి రిక్వెస్ట్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ చెప్పినా కానీ దీన్ని ఇరాన్ మాత్రం అంగీకరించట్లేదు. సో అయితే దీంట్లో ఇంకో కొన్ని అంశాలు కూడా, ఎందుకంటే నిన్న ట్రంప్ చేసినటువంటి కామెంట్ కూడా యుద్ధ విరమణకు ముందు ఏం చెప్పాడంటే, హర్మూజ్ జలసంధి నుండి నౌకలకు కరెక్ట్ ఒక సురక్షితమైనటువంటి మార్గాన్ని ఇవ్వకపోతే ఇరాన్ నాగరికత మొత్తాన్ని కూడా నాశనం చేస్తానని చెప్పేసి ట్రంప్ చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే కీలకమైనటువంటి ఫెసిలిటీస్ ఏవైతున్నాయో, బ్రిడ్జెస్ కానీ లేదంటే విద్యుత్ సంస్థలు కానీ ఏవైతే ఉంటాయో ఆ వ్యవస్థలన్నింటిని కూడా నాశనం చేస్తాం, మిమ్మల్ని రాత్రి యుగానికి పంపిస్తామంటూ ఈ రాత్రికి ఏదైనా జరగచ్చు అంటూ చాలా కీలకమైనటువంటి కమెంట్ ట్రంప్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి 2 వారాల కాల్పుల విరమణ ప్రతిపాదించిన ఇరాన్ అయితే దాన్ని అంగీకరించింది. అయితే ఇరాన్ నేరుగా అమెరికా నుంచి ఒప్పందం వచ్చిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇరాన్ కూడా తన దాడులను విరమించుకున్నది. ఇప్పుడున్నటువంటి పరంగా ఈ ఇరాన్ సైన్యం సహాయంతో హర్మూజ్ జలసంధి నుండి చమురు, గ్యాస్, సో ఇంకా ఏదైతే ఈ నౌకలకు సంబంధించినటువంటి ప్రయాణాలు లేవు వాటికి ఇక్కడ నుంచి ఒక భరోసా మాత్రం ఇవ్వబడుతుందని చెప్పాలి. సో దీంట్లో లెబనాన్ తో పాటు ఇదంతా మిగతా ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. దీని తర్వాత ఏప్రిల్ 10వ తారీఖున రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ల మధ్య ఒక అధికారిక చర్చలు స్టార్ట్ కాబోతున్నాయి. సో 10 నుంచి ఏం జరగబోతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఇరాన్ కూడా అమెరికాకు ఒక 10 అంశాలతోటి అంటే కొన్ని 10 అంశాలతోటి ఒక ప్రణాళిక కూడా పంపించడం జరిగింది. ఇరాన్ అమెరికాకు కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. దాన్ని కొన్ని షరతులు ఏమేమి ఉన్నాయంటే, దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి షరతులనే చెప్పాలి. అంటే ఈ హర్మూజ్ జలసంధికి సంబంధించి ఎవరి పెత్తనం ఉండొద్దు అన్నది ఒక పాయింట్ తో పాటు శాశ్వతమైనటువంటి దాడులు పూర్తిగా ఆగిపోవాలి, అన్ని ఆంక్షలు కూడా ఎత్తివేయాలని చెప్పేసి అమెరికాకు ఇరాన్ ఒక 10 అంశాలతో పంపించడం జరిగింది. ఏవైతే వాళ్ళ దగ్గర నుంచి స్టక్ అయిపోయినటువంటి ఎసెట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మళ్ళీ మాకు ఇచ్చేసేయాలని చెప్పడం జరిగింది. ఇది విరమణ కాదు, పూర్తిగా యుద్ధానికి ఒక ఎండ్ కార్డు కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మోరోవర్ ఇరాన్ లో ఉన్నటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇరాన్ డిమాండ్ చేసింది. అండ్ ఏదైతే ఇరాన్ నష్టపోయిందో ఇంతకాలం ఈ 40 రోజుల్లో ఈ నష్టపరిహారానికి పూర్తిగా ఆర్థిక పరిహారం ఇవ్వాలి, మళ్ళీ ఇవన్నీ కూడా పునర్నిర్మించాలంటే ఖచ్చితంగా అమెరికా ఆర్థిక పరిహారం ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. తో పాటు హర్మూజ్ జలసంధికి సంబంధించి ఖచ్చితంగా ఇరానే ఇక నుంచి పెద్దన్న పాత్ర పోషిస్తుంది, మా షరతులే నడవాలి, ఇరాన్ సైన్యంతో ఇది నడవాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రతి
ఓడ ఏదైతే ఉంటుందో ఆ ఓడకు సుమారు $2 మిలియన్ నుంచి వసూలు చేస్తాం. ఈ మొత్తాన్ని కూడా ఒమన్ తో పంచుకోవాలని చెప్పేసి కూడా ఇరాన్ ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. అండ్ మోరో లెబనాన్ లో హిజ్బుల్లాపై దాడులతో పాటు ప్రాంతీయ ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అంతం చేయాలనేటువంటి డిమాండ్లను కూడా పెట్టడం జరిగింది. ఏదైనా అలీ ఖమేనీ మరణించిన 40వ రోజున ఇరాన్ లో మద్దతుదారులంతా గుమిగూడారు. సో ఇందులో మనకు ఇంకో విషయం ఏంటంటే అలీ ఖమేనీ అంత్యక్రియలు కూడా చేసామంటూ కూడా ఇరాన్ నుంచి ఒక వార్త రావడం జరిగింది నిన్న. సో ముజ్తబా ఖమేనీ బయటకు వచ్చారన్నటువంటి వార్తల తర్వాత ఈ పరిణామాలు మాత్రం చోటు చేసుకున్నాయి గంగోత్రి. శ్రీకాంత్, ఓవైపు మరి ఇరాన్ పెట్టిన 10 ప్రతిపాదనలను అమెరికా ప్రభుత్వం అంగీకరించనున్నట్టు తెలుస్తుందా? అలాగే ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ చర్చలు ఫలించనున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇరాన్ కాల్పుల విరమణ ఈ సందర్భంగా ఇరాన్ చేసినటువంటి డిమాండ్లను అమెరికా ఒప్పుకుంటుందో లేదన్న చూడాలి. ఎందుకంటే షరతులు మాత్రం ఇరాన్ పెట్టింది ఇరాన్ మొదటి నుంచి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక చర్చల కోసం అమెరికా ఇరాన్లను ఇస్లామాబాద్ కి పాకిస్తాన్ ఆహ్వానించింది దాకా మీరు చెప్పినట్టు. సో దీంట్లో తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పేసి షరీఫ్ కూడా ఒక సోషల్ పోస్ట్ లో చెప్పడం జరిగింది. లెబనాన్ తో సహా అన్ని ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. ఈ జరుగుతున్నటువంటి చర్చల టార్గెట్ ఏదైతే ఉందో ఈ వివాదాలకు పరిష్కారం కావాలి అని మాత్రం ఆయన చెప్పడం జరిగింది. సో ఈ శాశ్వత పరిష్కారం ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయని చూడాలి. అటు ఇరాన్ ఈ దాడులను నిలిపేయాలని చెప్పేసి ఇరాన్ నుంచి కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ రావడం జరిగింది. విదేశాంగ మంత్రి ఇరాన్ సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి కూడా కాల్పుల విరమణ ప్రకటనను ట్రంప్ షేర్ చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి అంశాన్ని 2 వారాల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని హర్ముజ్ జలసంధి తెరవడానికి మేము అక్సెప్ట్ చేస్తున్నాం. ఇరాన్ విదేశాంగ మంత్రి ఎవరైతే అబ్బాస్ అరాగ్చి ఉన్నారో ఆయన చేసినటువంటి ప్రకటనలో ఈ కామెంట్ రావడం జరిగింది. ఇరాన్ పై అన్ని సైనిక దాడి చర్యలను అమెరికా మొత్తానికైతే నిలిపివేసింది. సో 40 రోజుల తర్వాత ప్రపంచం ఒక గుడ్ న్యూస్ విన్నది. శ్రీకాంత్, వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఊహించలేము. అలాగే ఇరాన్ పై మళ్ళీ 10 చర్చలు ఫలించకపోతే మళ్ళీ దాడులు చేసే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటి పరిణామాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఈ యుద్ధంకి ఎంటర్ అయితే అయ్యాడు కానీ ఎలా ఎగ్జిట్ అవ్వాలో ఇప్పటి వరకు అంత చిక్కట్లేదు ట్రంప్. సో పూటకో మాట మాట్లాడుతున్నా కానీ రిపీటెడ్ వర్డ్ చెప్తున్నారు, లేకపోతే గాంభీర్యం చూపిస్తున్నారు తప్ప ట్రంప్కి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ మళ్ళీ పిచ్చి వైఖరికి వెళ్తాడని మాత్రం నాకు అనిపించట్లేదు ఇంతకాలం ట్రంప్ వ్యవహార శైలి చూసినటువంటి ప్రకారం. సో ఖచ్చితంగా ఇరాన్ డిమాండ్స్ కు తలొగ్గాల్సిందే. మళ్ళీ భూతల దాడికి దిగితే కనుక అమెరికాకు ఇప్పటికే ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది, ఒక్క సైనికుడు ఎంటర్ అయినా కాలు నరికేస్తాం, మేము చంపేస్తాం, మళ్ళీ తిరిగి రాలని చెప్పేసి. సో సైనికుల విషయంలో ఇరాన్ ఎట్లా ఉందో అమెరికా కూడా అంతే ఉందని చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ అట్లాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం అనుకునే అవకాశం లేదు. ప్రపంచం అంతా ఈ వార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి టైంలో ట్రంప్ మళ్ళీ దుందుడుకు చర్యలు దిగితే అది ట్రంప్ కే భారీ నష్టం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే నాటో దేశాలన్నీ కూడా ట్రంప్ కు సపోర్ట్ చేయట్లేదు, ఏ దేశం కూడా ముందుకు రావట్లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.